ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థలలో నిరుపయోగంగా ఉన్న భూములని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో నివాస, వాణిజ్య అవసరాలకి కేటాయించే ఆదాయం పొందాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఈ భూములని నివాస గృహాల నిర్మాణానికి, వ్యాపార సముదాయాల ఏర్పాటుకి కేటాయించనున్నారు. దీనివల్ల పట్టణాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయటం. ఈ పద్ధతిలో ప్రభుత్వ భూములని ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి వాటిని ఉపయోగించుకుంటాయి. దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి పెట్టుబడి భారం అనేది తగ్గుతుంది. అలాగే ప్రైవేట్ సంస్థల నైపుణ్యం కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం గుర్తించిన 685.81 ఎకరాల భూమిని వివిధ రకాల వ్యాపారాలకి కేటాయించనున్నారు. ఉదాహరణకి షాపింగ్ మాల్స్, ఆఫీస్ స్పేస్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ వంటివి నిర్మించవచ్చు. ఇక వ్యాపార సంస్థలు తమ ప్రతిపాదనలకి నెలాఖరులోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హత కలిగిన సంస్థలకి భూములని కేటాయించే ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మరొక 10 పట్టణ అభివృద్ధి సంస్థలలోని భూములని గుర్తించి వాటిని కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ భూములు వినియోగంలోకి కూడా వస్తాయి. అయితే ఈ చర్యలన్నీ కూడా పట్టణాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకే దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సొంత వనరులని వాడుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఒక ప్రణాళికని సిద్ధం చేసింది. పట్టణాలలో ఖాళీగా ఉన్న, ఉపయోగంలో లేని ప్రభుత్వ భూములు, భవనాలని గుర్తించి వాటిని పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు, 17 పట్టణాభివృద్ధి సంస్థలకి వేల ఎకరాల భూములు, భవనాలు ఉన్నాయి. ఈ భూములు, భవనాలు ప్రస్తుతం ఆక్రమణలకి గురవుతున్నాయి. కొన్ని భవనాలు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకి చేరుకుంటున్నాయి. అయితే వీటిని గుర్తించి వాటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యల ద్వారా స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడతాయని ఆశిస్తున్నారు. ఇక పురపాలక, నగరపాలక సంస్థలు తమ ఆధీనంలో ఉన్న స్థలాలని, భూములని వివిధ వ్యాపారాల కోసం కేటాయించనున్నారు. ఈ నిర్ణయం వల్ల స్థానిక సంస్థలకి ఆర్థికంగా చేయూతైతే లభిస్తుంది. ఇక శివారు ప్రాంతాలలో నివాస లేఅవుట్లు రావడంతో పాటు పరిశ్రమలు, గోదాములు, సోలార్ ప్లాంట్ల వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. నగరాల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో పెట్రోల్ బంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి వస్తే ప్రజలకి సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఇక కాకినాడ, అనంతపురం, తిరుపతి, కడప వంటి నగరాలలో ఇప్పటికే గుర్తించిన స్థలాలకి మంచి స్పందన అయితే వస్తోంది. ఇక వ్యాపారాలు పెట్టడానికి చాలా మంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు వంటి ప్రధాన నగరాలలో 2వ దశలో మరిన్ని ప్రాజెక్టుల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియ ద్వారా పట్టణాల అభివృద్ధి వేగవంతమవుతుందనే భావిస్తున్నారు.